మీరు చూస్తుంది జీటీవీ, ఇది ఆదిత్య చదువుతుంది హెడ్లైన్స్. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సోనియా మళ్ళీ మణికట్టు విరిగిందంటున్న సానియా ఈసారి పూర్తిగా బట్టలు వేసుకుంటానంటున్న ముమైత్ ఖాన్ షర్టుతో పాటు ప్యాంటు కూడా విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్ ఇకతో నేను కూడా రెడీగా పెళ్లి చేసుకుంటానంటున్న నమిత దేశంలో పలువురు యువకుల పరారి నేను లవర్ బాయ్ గా యాడ్ చేస్తానంటున్న ఆర్ నారాయణ మూర్తి దేశంలో భూకంపం పొంచి ఉందంటున్న అధికారి ఇకతో నేను సినిమాలు ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ దేశంలో పలు చోట దీపావళి సంబరాలు. ఇప్పుడే వచ్చిన తాజా వార్త, కాకినాడలో ఒక కుక్క కుంటుతోంది. దాని గురించి ఎక్స్క్లూజివ్ గా మనకి కవరేజ్ ఇవ్వడానికి చక్రి రెడీగా ఉన్నాడు. చక్రి, హలో హలో చక్రి, వినపడుతుందా? వినపడుతుంది వినపడట్లా? వినపడుతుందా నీకు? వినపడుతుంది చక్రి. ఓకే ఓకే. అక్కడ కుక్క పరిస్థితి ఎలా ఉంది చక్రి? కుక్క ఈ కుక్క రాత్రి నుంచి చాలా యాక్టివ్ గా ఉందని స్థానికులు చెప్పారు ఆదిత్య. కాకపోతే పొత్తులో 7 అవ్వగానే కాలు విరిగి మూల పడి ఉందని చెప్పారు ఆదిత్య. ఓకే చక్రి, స్థానికులు కుక్క గురించి ఏమంటున్నారు? స్థానికులు కుక్క గురించి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ గత 3 రోజులుగా మాత్రం పక్క వీధి కుక్కలతో తిరుగుతుందని చెప్పారు ఈ స్థానికులు ఆదిత్య. చక్రి, అది ఆడ కుక్క మగ కుక్క? చాలా కష్టమైన క్వశ్చన్ వేశారు ఆదిత్య. ఒక్క నిమిషం, ఇది ఖచ్చితంగా ఆడకుక్కే ఆదిత్య. ఓకే చక్రి, స్థానికులు అంటే కుక్కలు, వేరే కుక్కలు ఏమైనా వచ్చాయా ఆ కుక్కను చూడడానికి? ఆ కుక్కలు చూడడానికి ఇప్పుడు దాకా వేరే కుక్కలు అయితే ఏమీ రాలేదు ఆదిత్య. కాకపోతే కడప, కర్నూలు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ అన్ని జిల్లాలు ఈ కుక్క యాజమాన్యాలన్నీ ధర్నా చేశారని ఇప్పుడే ఒక మంచి న్యూస్ వచ్చింది ఆదిత్య. కుక్క ఓకే చక్రి, కుక్క ఒంట్లో ఏమైనా మార్పులు సంభవించాయా ఆదిత్య? చెప్పు చక్రి. ఆదిత్య, ఇప్పుడే మాకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ న్యూస్ వచ్చింది ఆదిత్య. చెప్పు చక్రి. వినపడుతుందా? వినపడుతుంది. ఇక్కడ ఉన్న కాలు విరిగిపోయి ఉన్న కుక్క తోక వంకరగా ఉంది. I want that. ఈ కుక్క తోక మాత్రం చాలా వంకరగా ఉంది ఆదిత్య. ఓకే చక్రి, ఆ కుక్క వంకరని తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఈ కుక్క వంకరని తీయడానికి ఎవరు పనిచేయట్లేదు. దానికి మన కోసం మరో కుక్క ఈ లోకల్ ఎమ్మెల్యే రాయుడు గారు ఉన్నారు. వాళ్ళతో 2 సార్లు ముచ్చడించవచ్చు. ఓకే గుడ్ ఈవినింగ్ రాయుడు గారు. మరి స్పీడ్ అయిపోక కొంచెం స్లోగా చెప్పడే ఇలాగే. ఓకే పంకితం చెప్పండి. ఈ కుక్క గురించి కొంచెం మీరు స్పందన ఏంటో మీరు ఒకసారి మా ప్రేక్షకులు చెప్పాలి. ఈ సంఘటన నేను తీవ్రంగా ఖండిస్తున్నారా? ఓకే, మీరు ఎందువల్ల ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు చెప్పగలరా? ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క అసమర్థత పాలన. ప్రభుత్వంకి కాలు విరిగిపోయిన కుక్కకి సంబంధం ఏంటంటే అసలు కాలు గురించి కాదు నాన్న, ఇది తోక యొక్క మ్యాటర్. గతంలో మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏ కుక్క తోక కూడా వంకరగా లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో అన్ని కుక్కల తోకలు వంకరగా తిరగడం మొదలు పెట్టాయి. చాలా బాగా చెప్పారండి. అయితే మరి మీరు ఆ ప్రభుత్వానికి సవాల్ ఏమైనా ఇవ్వాలనుకుంటారా? సవాల్ ఖచ్చితంగా ఇస్తాను. కుక్క తోక సరి చేయలేని ఈ ప్రభుత్వం మన జీవితాన్ని ఏ విధంగా సరి చేస్తుందని నేను అడుగుతున్నాను. అవునండి. మరి వచ్చే ఎన్నికల్లో మా పార్టీని గెలిపించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారని సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అప్పుడు ఈ ఒక్క కుక్క తోకే కాదు, ఏ ఒక్క కుక్క తోక కూడా సరిగ్గా ఉండేలా చూసుకుంటామని సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ రాయుడు గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు ద స్టూడియో. ఆదిత్య, మీకు వినిపిస్తుందా? వినిపిస్తా. ఓకే, కెమెరా ఉమెన్ పంకజంతో సిటీవీ చక్రి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. పంకజమా, ఇది దగ్గర. హలో ఆదిత్య, మీకు వినపడుతుందా? వినపడుతుంది, ఇప్పుడే వినపడదు. ఓకే, నౌ వన్ SMS పోల్. కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఏ 4, బి 444, సి 4444, డి ఇదేం ప్రశ్న రా ఎదవా. మీరు మీ ఆప్షన్ ని ఆ ఈ అని టైప్ చేసి
స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ ని టైప్ చేసి ఏదో నెంబర్ పంపేయండి. మీకు ఖచ్చితంగా బహుమతులు చేకూరుతాయని ఆశిస్తూ దిస్ ఈస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీటీవీ. గుడ్ లక్ అండ్ చెప్పకే. మదిలో కథగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి ఏమిటంటే నువ్వు వెళ్ళే కారణి అంటానే ఆకాశం నీలం ఏదంటే నీ వాళ్ళు కొండల్లో ఉందని అంటారే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ముందున్నానే చెలి ఇక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే